అందరం కలిసి యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుకుంది. 29 అందరు చదవండి. ఇదిగో మర్నాడు యోహాను యేసు తన ఎద్దకు రాగా చూచి, సరిగా చదవలే. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. అన్ని ఫ్యాన్లేనా? ఆడ లాస్ట్లో ఫ్యాన్ కూడా వేయి. చైర్ల మీద కూర్చున్న వాళ్ళకి ఫ్యాన్ కావాలా? అన్ని ఫ్యాన్లు చూడు. నేను మళ్ళీ లేపుతాను, నేను కూర్చున్నా, నువ్వు అన్ని ఫ్యాన్లు చూడు. మరొకసారి చదవండి. మర్నాడు యోహాను యేసు తన ఎద్దకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, యోహాను సువార్త 1:29 నీ చేతుల్లో పెడుతూ యేసు ప్రభువు పెట్టి వేడుచున్నాం తండ్రి. ఇదొక్క వచనం ఈరోజు కంటత నేర్చుకోవాలి మీరు. మరునాడు యోహాను యేసు తన ఎద్దకు వచ్చుట చూచి, తన ఎద్దకు రాగా చూచి. మర్నాడు ఒక సంగతి జరిగింది. మర్నాడు అంటే రేపులాగా మర్నాడా? రేపే, ఆఫ్టర్ డే. ఈరోజు అయిపోయినాక రేపు పొద్దున్నే ఒక సంఘటన జరిగిందంట. ఏం జరిగిందంటే, యోహాన్ దగ్గరికి చాలామంది బాప్తిజం తీసుకుని వచ్చేవాళ్ళు. దేవుని చిత్తం అయితే మీరు కూడా ప్రార్థన చేయండి. ఏప్రిల్ లాస్ట్ వీక్లో మన దగ్గర బాప్తిజాలు ఉంటాయి. ఏముంటాయి? బాప్తిజాలు. ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారు తీసుకోవడానికి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా బాప్తిజాలు ఉండాలి. చెప్పండి, ఎన్ని రోజులకు ఒకసారి? ఎవ్రీ 3 months ఏముండాలా? బాప్తిజాలు ఉండాలి. అది సంఘం అంటే. సంఘం అంటే ఏం చెప్పండి? 3 నెలలకు ఒకసారి ఏం తీసుకోవాలా? అంటే తీసుకునే వాళ్ళు తీసుకున్నట్లు కాదు. ఏప్రిల్లో ఒక అక్క చాలా బాప్టిజం తెలుసుకోదంట. ఎవరు గుర్తుపెట్టి, అక్క నువ్వు మారుమనస్సు పొందినావా అంటే పొందినడిందంట. బాప్టిజం పోయిన సంవత్సరం తీసుకున్నావు కదక్క అంటే ఎవరు గుర్తుపట్టారంట. కాన్వికేషన్కి వచ్చి, పోయిన సంవత్సరమేనా? ప్రతి సంవత్సరం తీసుకుంటాను నమ్మకంగా అని చెప్పిందంట. కాన్వికేషన్ ప్రతిసారి వస్తుందంట. వచ్చిన ప్రతిసారి బాప్టిజం తీసుకుంటుందంట. అంటే మళ్ళీ తీసుకునేది కాదు. అది తీసుకునేది కాదు. అది జీవితంలో ఒక్కసారే. 3 సార్లు 4 సార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. పెండ్లి బాప్టిజం ఒకటి, తర్వాత ఈ హెబ్రోన్ బాప్టిజం ఒకటి, తర్వాత వేరే చర్చ్ జంపింగ్ చేస్తారు. ఏం చేస్తారు? జంపింగ్. ఈ చర్చ్ నుంచి ఇంకో చర్చికి జంపింగ్. నువ్వు తీసుకునే బాప్టిజం కాదు, మా దగ్గర తీసుకోవాలంటారు. మళ్ళీ వాళ్ళు ముంచుతారు. వాళ్ళు ముంచినాక మళ్ళీ ఇంకో చర్చికి పోతారు. ఈ చర్చ్ వదిలేసి ఆ చర్చి వాళ్ళు ఇచ్చింది బాప్టిజమే కాదు, మేం బాప్టిజం ఇస్తేనే పరలోకం పోతారు. అట్లా 4 బాప్టిజాలు తీసుకున్నాడు నాకు తెలుసు. ఒక అక్క నమ్మకంగా 4 సార్లు తీసుకుంది. అట్లా 4 సార్లు తీసుకునేది కాదు అది. జీవితంలో చెప్పండి, ఎన్నిసార్లు తీసుకోవాలా? ఒకేసారి తీసుకోవాలి. ఎన్నేళ్ళ నుంచి తీసుకోవాలా? కనీసం 12 ఏళ్ళ నుంచి బాప్టిజం తీసుకోవడానికి అర్హులు. కనీసం 11 years కంప్లీట్ అయ్యిండాల. పాపం యొక్క ఒప్పుదల ఉండాలా. సరే, అయితే యేసుప్రభు కూడా బాప్టిజం తీసుకునే వచ్చాడు పొద్దున్నే. వస్తే యోహాను యేసుప్రభుని చూసి అందరూ ఒకసారి చెప్పాలా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఏమన్నాడు? ఇదిగో లోక పాపం. ఏం పాపం అంట? లోక పాపం. ఈ లోక పాపం ఏదన్నా? ఈ ఫ్యానా, లైట్ ఆన్లైన్ రావట్లేదు చూడే. థ్యాంక్ యూ. ఇదిగో లోక పాపను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అక్కడ వచ్చిందా? ఓకే సరే. అయితే ఆ దృశ్యము, ఈ గొర్రెపిల్ల ఎవరు యాక్చువల్గా? ఎవరు ఈ గొర్రెపిల్ల? ఈ గొర్రెపిల్లకు బైబిల్లో 7 స్థలాల్లో కనిపిస్తుంది. ఈ గొర్రెపిల్ల ఎన్ని స్థలాల్లో? 7 స్థలాలు. మొట్టమొదటిగా ఈ గొర్రెపిల్ల ఎక్కడ కనపడిందో చదవండి, అందరూ చదవండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో కనిపిస్తుంది. చదవండి. ప్రకటన 13:8 వచనం. భూనివాసులందరూ 13:18. ప్రకటన 13:18. భూనివాసులందరూ 13:8 అండి. సారీ 18 అన్న, క్షమించండి. 8 13:8.
భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయదు. ఈ వచనం మీకు అర్థం కావాలంటే పూర్తిగా అర్థం కావాలా, క్లుప్తంగా చెప్తా. మీరు ఒకసారి గమనించండి. బైబిల్ ఎప్పుడు నేను మాటి మాటికి ఒక పాయింట్ దగ్గర నుంచి రావాలన్నమాట. ఒక పాయింట్ ఉంది బైబిల్లో, ఆ పాయింట్ నుంచి వస్తేనే బైబిల్ అర్థమవుతుంది. ఏంటి ఆ పాయింట్ అంటే జగత్తు పునాది వేయబడక మునుపు. ఇప్పుడు మీకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, అంటే భూమి ఆకాశాలను ఎవరు సృజించారు? దేవుడు సృజించాడు. ఎప్పుడు సృజించాడు? ఆది యందు. అంటే ఆయన ఎప్పుడున్నాడు? ఆది కంటే. అది కావాలి నాకు. మళ్ళీ ఒకసారి చెప్పండి. భూమి ఆకాశాలు ఎవరు సృజించారు? దేవుడు. ఎప్పుడు సృజించాడు? ఆది యందు. అంటే ఆయన ఎప్పుడున్నాడు? ఆది కంటే ముందు. అది ఒక కాలం. దాని బైబిల్ భాషలో జగత్తు పునాది వేయబడక మునుపు అన్నారు బైబిల్ భాష. బైబిల్కి ఒక భాష ఉంది. లోకం భాష వేరు. నేను యేసుప్రభు నమ్మక ముందు నవల్స్ భలే చదివేవాడిని. పేర్లు చెప్పొద్దు కానీ మధుబాబు అని ఒక ఆయన ఉండేవాడు. పేరు మీకు ఎంతమంది తెలుసు. ఆయన డిటెక్టివ్ నవల్స్ రాశాడు. ఆయన చాలా పెద్ద ఫేమస్. ఆయన నావల్స్ అన్నీ చదివినా నేను, మీ నంబర్ చెప్తే. ఆయన ఎన్ని బుక్కులు రాశాడో అన్ని బుక్కులు చదివాను నేను. అంటే అంత పిచ్చి నాకు నావల్స్. తర్వాత ఈ ఎండమూరి అని ఒక ఆయన వచ్చాడు. ఆయన బుక్కులు మొత్తం మా ఊర్లో ఒకటే చోట దొరికేటివి. ఆ బుక్కులన్నీ కిరాయి కట్టేవాడిని, తెచ్చుకొని చదివేవాడిని. తర్వాత యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ బైబిల్ చదవడం మొదలుపెట్టిన. ఆ మధుబాబు రాసిన బుక్కులు వేరుగున్నాయి. ఇంకొక ఆయన ఎవరు ఎండమూరు రాసిన బుక్కులు వేరుగున్నాయి. ఈ బుక్కు వేరుగుంది. పుస్తకంలో దీని శైలే వేరు. అందరు చెప్పండి. దీని రాసిన విధానమే వేరు. ఈ పదాలు లోకములు ఎక్కడ పరిచయమే కావు. ఈ జగదుత్పత్తి మొదలుకొని జగత్తు పునాది వేయబడక మునిపే, కాలము నిర్ణయ కాలమునకు పూర్వము, ఈ మాటలు ప్రపంచంలో ఎక్కడ ఎవరికి తెలియవు. దే డజంట్ నో. వాళ్ళకి ఇలాంటి మాటలు బైబిల్లో ఉన్న సంగతి కూడా తెలియదు. ఈ బైబిల్లో మాట ఏంటంటే జగత్తు పునాది వేయబడక మునిపే అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనానికి ముందు. అప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద మీటింగ్ జరిగింది. పెద్ద మీటింగ్ అంటే మనుషులు లేరు అక్కడ, అంతా దేవదూతలే. ఎవరున్నారు? ఈ దేవదూతల్లో ఇంకొందరు దయ్యములు ఉన్నాయి. ఏమున్నాయి? అప్పటిగా దేవదూతలు దయ్యాలుగా మారలే. చెప్పండి, అందరు చెప్పండి అన్నమాట. దేవదూతలు ఇప్పుడు మన సైతాన్ అంటాం కదా. సైతాన్ ఇంకా అప్పటికి ఏం కాలేదు, సైతాన్గా మారలే. వాడు అప్పుడు దేవదూతే. వాడప్పుడు దేవదూత. అందరు దేవుడు చెప్పాడు ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందంటని ఏంజల్స్ అందరు వచ్చి కూర్చున్నారు, నిలబడరు, మనకు తెలీదు. అందరు ఇలా జాగ్రత్తగా వింటారు. దేవుడు అది దేవసభ. ఏం సభ? దేవలోక సభ. ఆ సభలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను మానవుని సృజించబోతున్నా, మట్టితో చేయబోతున్నాను. అంటే దేవదూతలు అన్నారు మట్టి అంటే ఎలా ఉంటుంది అన్నారంట. ఆ మట్టితో అందమైన మానవుని చేస్తా. ఏమన్నా ఇప్పుడు మనందరికన్నా అందంగా ఉండేది ఎవరు చెప్పండి? ఇక్కడ బాయ్స్లో రాజేష్ అని అందంగా ఉన్నాడు. ఏ రాజేష్ అన్న? యక్తాపూర్ రాజేష్ అన్న. మీ అందరు నా ముఖాలు కనపడతాను. మీ అందరికంటే అందంగా ఎవరో చెప్పండి? రాజేష్ అన్న. అంటే అట్లా దేవలో ఈ అందమైన రాజేష్ అన్న ఒకప్పుడు ఎవరండి? ఒకప్పుడు మట్టి. కొంతకాలానికి ఏమవుతాడు? ఇంకో 50 ఏళ్ళకు మళ్ళీ ఏమవుతాడండి? మట్టి అవుతాడు. మీ అందరికంటే అందంగా రాజేష్ అన్నాడు. ఈ రాజేష్ అన్న మట్టిలోంచి వచ్చాడు, మళ్ళీ మట్టి అయిపోతాడు. అయితే ఇప్పుడు ఈ మట్టికి మధ్యలో ఈ మానవుని, ఈ అందమైన మానవుని చేస్తారంటే ఇలా చూస్తారట. ఆ మానవునికి దేవలోకం మీద సంపూర్ణ అధికారం. సియోన్ గీతలో ఒక పాడింది, నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి, వాణి పాదముల క్రింద నుంచి అధికారము వానికిచ్చితివి. సమస్తము వాని పాదముల క్రింద ఉంచి వానికి అధికారం ఇస్తానన్నట. ఇదేమిటి? సర్ప మృగ జలచరములు అన్ని జాతులను వాని పాదముల క్రింద ఉంచుతాడంట అని దేవుడు చెప్తా ఉంటే
ఆ మానవుడు అంతేకాకుండా ఆ మానవునికి ఈ దేవలోకంలో ఉన్న ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఆయన ఒక్కడే కూర్చుంటాడు. అది అద్భుత, దానికి చాలా పేర్లు ఉన్నాయి. దాని పేర్లు చెప్తా, పలకండి. దేవుని సింహాసనం, అత్యున్నతమైన సింహాసనం, ధవల సింహాసనం, న్యాయ సింహాసనం, కృపా సింహాసనం, నీతి న్యాయములకు ఆధారముకు సింహాసనం, స్తుతుల సింహాసనం. దానికి చాలా పేర్లు ఉన్నాయి. ఆ సింహాసనం మీద ఈ మట్టి మానవుని, మట్టి రాజేష్ని, ఏ రాజేష్ని? ఈ మట్టి రాజేష్ని తీసుకొచ్చి కూర్చోబెడతా అంటే దేవదూతలకు వాడు ఇంకా అని చెప్పండి, ఆ మట్టోడు ఇంకా పుట్టనేలే చెప్పండి. ఇంకా పుట్టకముందే ఆ మట్టోని గురించి ఆయన ప్లాన్ అంతా చెప్తున్నాడు. అంతేకాదు, ఇంకో అద్భుత విషయం చెప్తాను. ఏమిటంటే ఆ మట్టోన్ని మహిమలోకి తేవడానికి నేను మట్టి అవుతా. అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, తెలుగు చెప్పండి. ఈ మట్టోన్ని ఎక్క పలకట్లే, ఈ మట్టోన్ని మహిమలోకి తీసుకురావడానికి నేను మట్టి దేహాన్ని ధరించుకుంటా. రక్తమాంసములలో పాలివాడు ఆయన ఉందన్నమాట. రక్తమాంసములలో పాలివాడు. నేను కూడా మట్టి శరీరాన్ని ధరించుకుంటా. ఆయన మనవలే దప్పికొన్నాడు, మనవలే ఆకలి కొన్నాడు, మనవలే అలసిపోయాడు, మనవలే నిద్రపోయలేదండి. అలసిన రీతిగానే ఆయన నిద్రపోయాను. మనవలే కోప్పడ్డాడు, మనవలే నెట్టూరు పిడిచాడు, మనవలే కలవరపడ్డాడు, మనవలే ఏడ్చాడు, మనవలే కన్నీరు విడిచాడు, మనవలే రోధించాడు, మనవలే ఆయన శోకించాడు. సారీ. అయితే ఈ మట్టి మానవుని కోసమే నేను కల్వరి ఒక అద్భుతమైన ఒక కొండ మీద, ఒక కొయ్య మీద, అంతా చెప్పండి, కొండ మీద, కొయ్య మీద ఈ మట్టి మానవుని కోసమే 6 గంటలు ఒక నిస్సహాయంగా వేలాడతా. ఆ మట్టి మనుషుల చేత చంపబడతాడు. ఈ మట్టి మనుషుల చేత ఓ పాట ఉంది. ఆనాటి యూదులే నిన్ను జాంపి రన్నుకొంటి, యూదులే నిన్ను చంపి రన్నుకొంటి, కాదుకా నా పాప రుణము, కాదుకా దయ్యయ్యో నా పాప రుణ, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల. కాబట్టి మళ్ళీ పాడుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తనండి. అందరు తెలుగు చెప్పండి. డీటెయిల్డ్గా దేవదూతలకి దేవుడు వివరించి చెప్పాడు. దేవునికి ఉన్న బలహీనత ఏంటంటే ఏది దాచుకోడట. అందరు చెప్పండి. దేవునికి ఉన్న బలహీనత ఏంది? మనకు గ్రంథమే రాసి ఇచ్చాడు లేదండి? ఇచ్చాడు లేదా? ఏమన్నా దాచాడా? దావీదు తాగిపిచ్చింది రాశాడు. దావీదు వాడిని తీసుకెళ్ళి అడ్డిగాడు తినిపెట్టింది రాపిచ్చాడు. వాళ్ళ ఇంటికి తినుబండారాలు పంపించింది కూడా రాపిచ్చాడు. వాడికి మళ్ళా పిలిపించింది రాయించాడు. మళ్ళా తాగిపించింది రాపిచ్చాడు లేదా? ఈరోజు తాగిపించాడు, మళ్ళా తాగిపించాడు. మళ్ళా అతను చంపించింది కూడా రాయించాడు. మంచి రాయిస్తాడు. చెప్పండి. దావీదు చేసిన మంచి విషయాలు మళ్ళీ ఏమంటాడు? దావీదు నా హృదయానుసారుడు అంటాడు. మళ్ళీ అంటాడు నేను దావీదు సింహాసనం మీద కూర్చుంటా. మళ్ళీ ఏమంటాడు? దావీదు వేరు చిగురుని అంటాడు. దావీదు కుమారుడా అని పిలిపించుకున్నాడు. అరే దావీదుకి ఇంత హైలైట్స్ చేస్తావు. అందరూ చెప్పండి. దావీదుని పలకరు మీరు. దావీదుని ఇంత హైలైట్ చేస్తాడు. మళ్ళీ దావీదు బండారం అంతా రాస్తాడు. మీకు అర్థమైందో లేదో? అర్థమైందో లేదండి? మళ్ళీ ఒకసారి చెప్పండి. దావీదును ఇంత హైలైట్ చేస్తాడు. మళ్ళా దావీదు బండారం అంతా ప్రింట్ చేసి ఇచ్చాడు నీకు. ఈరోజు చేతిలో బైబిల్ ఇచ్చింది ఎవరు? మనిషా? దేవుడు. ఇదే దేవుడు అంటే. దేవుడు అంటే ఏంటంటే నీ మంచి రాస్తాడు, నీ బతుకు రాస్తాడు. ఎంత మంచి దేవుడు. అనుకున్న మనస్సు ఏంటంటే ఏది దాచుకునేవాడు కాదు. ఆయన ఆ దేవదూతలకు అంత వివరంగా చెప్తుంటే అవి ఆశ్చర్యంగా ఉండేయంట.
అప్పుడు ఇది ఎలా అందరు చెప్పండి, అందరు చెప్పండి. దేవదూతలు అడిగిన ప్రశ్న చెప్తున్నా, అందరు చెప్పండి. ఇదే అందరు చెప్పండి. ఇది చెప్పాలా మీరు, ఇది ఎలా సాధ్యం? అప్పుడు అన్నాడు దేవుడు, ఈ మట్టి మానవునికి ఆ మహిమ సింహాసనం కూర్చోబెట్టడానికి, చదవండి అన్నమాట బైబిల్లో 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. నేను దొంగ మాట ఏమని చెప్తాను అనుకునేది, మీరు చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయం చదవండి. 8వ వచనం అందరు చదవాల. 1 2 3 8 మీరు చదవట్లే. 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును నేనే, ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడును ఆయనే. చాలు, 2 సార్లు అందరు చెప్పండి, అందరు చెప్పండి. దరిద్రులను, మంటిలో పడిన వారిని, లేమిగల వారిని, పెంట కుప్ప మీదనున్న వారిని. మన స్టేటస్ 4 గంట చెప్పండి. నీ స్టేటస్ ఏడే పలకండమ్మా. మీకు ఎన్ని స్టేటస్ ఉన్నాయి? ఒకటి చెప్పండి. దరిద్రులు, లేమిగలవారు, మంటిలో పడినవారు, పెంట కుప్ప మీద ఉన్నవాళ్ళు. తర్జుమాలు ఏముందంటే పెంట కుప్పను కౌగిలించుకునేవాళ్ళు. దేన్ని కౌగిలించుకుంటామండి చెప్పనా? పెంట కుప్పను. తాగద్దురా స్వామి అంటే వాడు తాగే తీరుతాడు. రోజు ఖచ్చితంగా బాటిల్ పడితేనేనంట. ఈ రోజు తాగలేదు చరిత్ర లేదంట. అది పెంట అని. అది తాగద్దురా అంటే కూడా కిడ్నీలు పాడైనారా, నీ క్రియాటిన్ పెరిగింది, నువ్వు చస్తావరా అంటే కూడా ఖచ్చితంగా తాగుతాడు. చచ్చిపోతే బీడీలు తాగితే తాగుతాడు. నిజంగా అదే పెంట అంటే. అది తాగుడు అని పెంట అని తెలుసు వాళ్ళకి, అది చెడుతనం అని తెలుసు వాళ్ళకి, అది భ్రష్టత్వం అని. నేను మన అంబేద్కర్ కాలనీ పోయినా, మన విజిటింగ్ పోయిపోతే పక్కన మన విశ్వాసులు ఇండ్లు ఉన్నారు, మన పుష్పరాజుల్లో. కొంచెం ముందుకు వచ్చి అడిపోతే మన మందిరంలో సగము కళ్ళు దుకాణం ఉంది. ఈ మందిరంలో ఇంత పెద్ద, ఈ మందిరంలో సగం ఎంత ఉంది? సగం అంత పెద్ద కళ్ళు దుకాణం ఉంది. ఫుల్ బిజీగా ఉన్నారు మనుషులు. ఎక్కడ? లోపల. ఆడవాళ్ళు కూడా కూర్చున్నారు. ఆడలు కూడా వాళ్ళ గుంపు ఉన్నారు. వాళ్ళు ఎంతో సీసా పట్టుకున్నారు. నేను చూస్తూనే ఉన్నా. ఒక ఆమె సీసా తీసుకొచ్చు, నేను చూస్తూనే ఉన్నా. నేను కళ్ళతో చూస్తాను. సీసా తీసుకుంది, నేను చూసి చీరలు దాచిన పోతానే ఉంది. నేను చూసినా, ఆమె తెలియదు చూడలేదు అనుకుంది. ఓ సీసా, పెద్ద సీసా తీసుకుంది, పెట్టుకుంటానుంది, పోతానే ఉంది. అది పెంట అని తెలిసినా కూడా మానవుడు ఆ పెంటను ఏం చేస్తాడంటే ఏం చేస్తాడంటే దాన్ని చెప్పండి, కౌగలించుకుంటాడట. పెంటను కౌగలించుకునే మనుషుని, మట్టిలో పడిన మనుషుని, లేమిగల మనుషుని, దరిద్రుడైన మనుషుని ఏడ కూర్చోబెట్టిన ఆశ అంటే ఆయనకి మహిమ. మట్టి సింహాసనం చెప్తుంది ఎక్క. మహిమగల సగం బెంగుతుంది ఎక్క. ఏం సింహాసనం అంట ఇది? ఎక్కడ మాట చేయండి, కనీసం ఊహించుకోవడానికి కూడా అవకాశము లేదు, ఇమాజిన్ చేసుకోవడానికి కూడా. కనీసం ఆ సాలార్జంగ్ మ్యూజియంలో ఆయన సాలార్జంగ్ అని ఒక ధనవంతుడు ఉండేవాడంట. ఆయన సింహాసనం ఉంది, దాన్ని చూడడానికి కూడా పర్మిషన్ లేదు తెలుసా. దాని మీద అంతా వజ్రాలు పొడిగారంట. వజ్రాలు, నెమిలి సింహాసనం. అది నెమిలి టైపులో కట్టారు. ఏముంది తెలుసా, దూరం నుంచి చూడాలా, విత్ అక్వేరియం లాగా పెట్టారు. దాని ఖరీదు తక్కువ అంటే నేను అనుకుంటాను ఒక 10 కోట్లు ఉంటుంది. 10 కోట్ల కన్నా ఎక్కువ బంగారము వజ్రాలతో పొదిగిన సింహాసనం, నెమిలి సింహాసనం. దాని మీద వచ్చి కూర్చునేవాడంట ఆ సాలార్జంగన్ ఆయన. దాని మీద కనీసం ముట్టుకోవడానికి కూడా పర్మిషన్, ముట్టుకునే వజ్రం రాకపోతాను. ఎవరు తెలుసు? నేను సామాన్యుల తెలుగు వాళ్ళు కాబట్టి కనీసం ఆ సింహాసనాన్ని మనం తాకడానికి కూడా, ఆఫ్టర్ ఆల్ సాలార్జంగ్ సింహాసనం అది. మీరు మైసూరు పోతే టిప్పు సుల్తాన్ సింహాసనం ఉంది, దాన్ని చూడడానికి కూడా మన పర్మిషను. పెద్ద కథ, 200 ఫీజు కట్టాలా, కట్టి వాడు లైన్లో బట్టి వాడిని చూసి అబ్బా అనుకొని పోవాలా. ఈ వీటికే ఇంత మహిమ ఉంటే పరలోకమందున్న మహిమ గల అంతా చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి. ద థ్రోన్ ఆఫ్ గ్లోరీ చెప్పండి. ఆ గ్లోరియస్ సింహాసనం మీద ఈ మట్టోని కూర్చోబెట్టడానికి దేవునికి ఎంత ఆశ. అందరు చెప్పండి, సంబరం. ఎవరికి సంబరం? ఎప్పుడు ఈ మట్టోని తీసుకెళ్ళి చెప్పండి ఆ సింహాసనం మీద. ఇది దేవుని అల్టిమేట్ ఆశ.
అది దేవదూతలకు డైజెషన్ కాలే. చెప్పండి, తెలుగు చెప్పండి. డైజెషన్ కాలే. ఏం కాలే? నీ కూతురికి మెడిసిన్ సీట్ రాలా, మీ పక్కింటి అమ్మాయి కూతురికి మెడిసిన్ సీట్ వచ్చింది, నీకేమవుతుంది? కడుపు డైజెషన్ కదబ్బా. ఇంకా అన్నం ఆకలి కాదు, ఇక ఏమి మనసే బాగుండదు. ఇంకా ఏ సీరియల్ చూసినా కూడా ఆమె కూతురికి వచ్చా నాకు రాలే, నా ఆమె కూతురికి వచ్చా. అది ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేశా. ఏం కదా, ఫస్ట్ అటెంప్ట్లోనే మంచి ఉస్మానే కొట్టేసింది, నా కూతురికి రాలే. కడుపు అన్నం అరగదు ఏదో పోగొట్టినట్లు. మనుషులకే ఇంత, దాని తెలుగులో గర్ర అంటారు. ఏమంటారు? గర్ర చెప్పండి. మనుషులకే ఇంత గర్ర ఉంటే దేవదూతలకు ఉండదా అండి? అవి పుట్టి పెరిగింది అక్కడే. మేము ఇంత అందమైన వాళ్ళము, ఇంత సుకుమారములము, ఇంత సొగసైన వారము, ఏ రోజు దేవుని ఆజ్ఞ మీరని వారము, పుట్టినప్పటి నుంచి ఈడే పడున్న వాళ్ళం, మాకు ఇవ్వకుండా సింహాసనము ఆ నల్లకుంట పద్మక్కకి ఇస్తాడంట దేవుడు. నల్లకుంట పద్మక్క, లేక నల్లకుంట జ్యోతక్కకి ఇస్తాడంట ఆ సింహాసనం. ఏం జ్యోతక్క, అర్థమైందా? నిద్రపోయినావా? కాబట్టి ఎట్లా ఈ లక్ష్మక్కకి ఇస్తాడంట, ఆ గజ్జలన్నకి ఇస్తాడంట. ఏ అర్హత ఉంది వీళ్ళకి? ఏ అర్హత ఉంది? చదువా లేదు, అందమా లేదు, ఒక సోకా లేదు, ఒక డబ్బా లేదు, ఒక ఇల్లా లేదు. ఏ విషయంలో, ఏ కోణంలో వీళ్ళకి అర్హత? బైబిల్ ఆడు చెప్తుంది. బైబిల్ మళ్ళీ ఒక్కసారి చదవండి. 1 సమూయేలు 2:8. ఇది ఒక ₹1 కోటి వాక్యం అండి ఇది. ఏం తమ్ముడు శాంతిరాజు కొడుకు చదువు, నీ పేరు నాకు తెలీదు. 1 సమూయేలు 2వ అధ్యాయం 8వ వచనం స్టార్ట్. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు. ఏమంటే ఇక్కడ పెంట, తెలుగులో మాట తర్జుమా మిస్ అయింది. పెంట కుప్పను కౌగలించుకున్నారంట మనుషులు. ఒకసారి నేను ఒక ఇంటికి పోయినా, విశ్వాస సంఘ పెద్ద కొడుకు ఆయన. ఏమనుకోతా, ఎవరైనా సంఘ పెద్దలు ఉంటే పోతే చెప్పకుండా పోయినా. నేను సేవకులు చెప్పొస్తామా రాజేష్ అన్న ఒక్క మాట చెప్పలేదన్న. అదే సేవకులు అంటే. చెప్పకుండా పోయినా. పోయేసరికి ఇంటి నిండా భయంకరంగా ఉంది. నేను చూస్తానే ఉన్నా. నేను వచ్చింది చూసి ఇంటి నిండా సిగరెట్ వాసన గబ్బు. అక్కేం చేసింది, గబ్బగా ఊడ్చింది. నేను చూస్తానే ఉన్నా. నేను సామాన్యునా, నేను జిత్తులు మారని. నేను చూస్తాను, ఊడ్చింది. నేను ఇట్లా చూసినా ఇన్ని సిగరెట్ ముక్కలు పీకలు ఉన్నాయి. ఇన్ని అంటే ఆ ఇల్లు ఊడ్చక ఎన్ని రోజులైందో, ఆ సిగరెట్ పీకల కుప్ప తీయక ఎన్ని రోజులైంది. నేను అసలే చాలా భయంకరం. నేను మీకు తెలియదు నా కథ. నేను పోయి తలపెట్టి తీస్తే ఇన్ని సీసాలు ఉన్నాయి. కేసులు సీసాలు ఉండే సిగరెట్ పీకి సంఘ పెద్ద, మెయిన్ సంఘ పెద్ద ఒక ఆయన చెప్పాడు, వాళ్ళ కొడుకు తాగేసి పడేసిపోతానంట, వాళ్ళ ఆయన నమ్మకంగా తీసాడు పెడతాడంట. అవి అమ్ముకుంటే పైసలు వస్తాయి. ఏమీ సంఘ పెద్ద చూడండి. వాట్ బ్యాడ్. నిజంగా ఇట్టి మనుషుల కోసం ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు. ఎరిగినే చెడిపోతిని యేసుని గాయం రేపీతి. ఎంత బాగా తెలిసి తప్పిపోయే మనుషుల కోసం. కొన్ని తెలియక తప్పు చేస్తారా? చిన్నప్పటి నుంచి సండే క్లాసులో కూర్చోడు 20 VBSలు చూసిన వాళ్ళు. ఇంకా మనుషుల హృదయాలు చెప్పండి. హృదయం, దేవుని వాక్యం వాళ్ళ హృదయాన్ని పగల కొట్టట్లే. భయం వేసింది నాకు ఆ రోజు. ఇంకా జన్మలో ఆడున్న 8 ఏళ్ళు ఆ మిద్ది ఇంకా నేను ఎక్కలే. ఆ మిద్ది మీదకి ఇంకా నేను ఏ సేవకుడు పైకి ఎక్కలేదంట. నేనే పోయినా. ఎంతసేపు కింద కూర్చోపెట్టేవాడు. ఆయన వచ్చేలోపు పైకి పోయినా. ఇంకా ఆ రోజు నుంచి ఆ సంఘ పెద్ద కిక్కన్ లేదు. ఇంకా 8 ఏళ్ళు సైలెంట్ కూర్చున్నాడు. ఎందుకంటే సాక్ష్యం ఏం సాక్ష్యం. మన జీవితంలో ఇలాంటి మనుషులను ఆయన ఎలాంటి వారంటే మనం పెంట కుప్పలను కౌగలించుకునేవారు, లేమిగలవారం, దరిద్రులం, మంటిలో పడి ఉన్నవాళ్ళం. ఇట్టి మనుషులను మహిమగల సింహాసనం మీద కూర్చుండబెట్టాలని దేవదూతలకు చెప్తా ఉంటే వాటికి అర్థం కాదు. ఇంకొక మాట అన్నాడు. ఇది ఒక దేవదూత ధైర్యం చేసి ఇది ఎలా సాధ్యం దేవా అనిందంట. అంటేనే దేవుడు చెప్పాడంట ఒక కార్యము ద్వారా.
ఎలా అంటే ఆ పాపి కోసమే వాడు చేసిన సమస్త దుర్నీతి, దుష్టత్వము, ఆ చెడుతనము, పాపమంతటి కొరకు నేను శిలువ మీద ప్రాణమును అర్పిస్తా. అందరు చెప్పండి, దేవ గొర్రెపిల్లగా నేను శిలువలో మరణిస్తా. తద్వారా ఇది సాధ్యం. అప్పుడు దేవదూతలకు అర్థమైందండి, ఈ మనుష్యుని గొప్పతనం కాదు, ఇది ఎవరి గొప్పతనం? దేవుని కుమారుని గొప్పతనం. ఆయన వీళ్ళందరిది, వీరి సమస్త చెడుతనాన్ని, దాన్ని ఏమనలో ఆ మురికిని, ఆ భ్రష్టత్వాన్ని ఆయన స్వీకరించడం ద్వారా ఈ మానవునికి ఈ దేవుని రాజ్యము వస్తుంది. ఈ మనుష్యుని గొప్పతనం ఏది? ఇదే ఆ దేవలోకములో జరిగిన సభలో దేవదూతలు ఎదుట ఈ దృశ్యాన్ని పరలోకపు దేవుడు ప్రదర్శించాడంట. ఏం చేశాడంట? ఇంకా అప్పుడు మట్టి పుట్టిందా? మట్టే పుట్ల, మట్టోడు కూడా పుట్టలే. ఈ మట్టెక్క పుట్ల, ఈ మట్టన్న పుట్లే. ఇది మొట్టమొదటిగా దేవలోకములో వధించబడిన దేవుని గొర్రెపిల్ల, భవిష్యత్తు గొర్రెపిల్లది. ఏం గొర్రెపిల్ల? భవిష్యత్తులో వధించబడబోయే గొర్రెపిల్ల. నంబర్ 1. నంబర్ 2 చదవండి, ఆదికాండం 3వ అధ్యాయం. జెనసిస్ 3. ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయం అందరు చదవండి. 3వ అధ్యాయం అందరు చదవండి. 21వ వచనం చదవండి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. ఈ వచనం ఇలా ఉంచుకొని 2వ సమూయేలు 14 చదవండి. ఎందుకంటే ఈ వచనం చదివి ఈ వచనం అర్థమవుతుంది. 2వ సమూయేలు 14. 2వ సమూయేలు 14 అందరు చదవాలి. స్టార్ట్. మనమందరమును చనిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడిన వాడు తనకు దూరస్థుడు కాక ఇండుటకు సాధనములు కల్పించుచున్నాడు. మళ్ళీ ఇంకొక వచనం చదవాలి. ఈ 2 కలిపి ఇంకోటి చదివితే మీకు అర్థమవుతుంది. కీర్తనలు 30వ కీర్తన చాలా చక్కటి మాట ఉంటుంది. 30 సామ్ 30 చదివారా? తీశారా? 5వ వచనం. కీర్తన 35వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలం చాలా అక్కడ చాలు. సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి నన్ను దేవుని సంతోషం కలుగును. అందరు పలకండి, ఆయన కోపము. అబ్బా, ఆయన దయ. ఇది ఎక్కడ విచిత్రం? మళ్ళీ ఒక్కసారి చెప్పండి. ఈ 3 విషయాలు చోట తీసుకొస్తాను. మీరు నాకు కొంచెం హెల్ప్ చేయాల, ఇంత దారి తప్పకుండా. జాగ్రత్త. అమ్మ ఇంటున్నారా? అక్క, అన్న, చెల్లె, తమ్ముడు ఇంటున్నారా? మార్తక్క ఇంటున్నావా? రండి. మీరు ఎవరు నిద్రపోయినా మీ పేరు పెట్టి పిలుస్తా. జాగ్రత్త. అది ఏదేని తోట. అందరు చెప్పండి. ఇంటున్నావు నతానేలు? ఏం తోట అది? ఏదేని తోట. ఏదేని తోటలో ఆదాము వలన 2 భార్యాభర్తలు. ఆ 2 దేవుని పిల్లలే. ఆదాము దేవుని కుమారుడే, హవ్వ కూడా దేవుని కుమార్తె. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, దేవుడు తినొద్దన్న పండు తీసుకొని, అందరు తెలుగు చెప్పండి, సాహసించి పండు లాక్కొని తినేశారు. తెలియక చేసిన తప్పు కాదు అది. పసమ్మ మట్టి తింటారు, తిందండి. కొన్నిసార్లు నేను చూస్తుంటా అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఏదో పండు తింటామని చేయి దారిపోయి కింద పడుతుంది. కింద పడితే మట్టిలో పడుతుంది. మట్టిలో పడుతుందని కూడా తెలియకుండా ఏం చేస్తారు వాళ్ళు? ఎంగిలే మట్టి ఏంటుంది దానికి, మళ్ళీ తీసుకొని ఇటు చూసుకొని మళ్ళీ తింటూనే ఉంటారు. అరే మట్టి ఉంది, వాళ్ళు పట్టించుకోరు. అరే మట్టి పడింది కదా, అదే వాళ్ళకి తెలియదు. చెప్పండి, అది తెలియదు. అదే మట్టిలో పడింది మనం తింటే ఎరా బుద్ధి లేదురా అంటాం. ఆదాము వాళ్ళు తెలియక తప్పు చేయలే. దే నోయింగ్లీ దే డిడ్ సిన్. వాళ్ళు తెలిసి తప్పు చేశారు. ఎప్పుడు తప్పు చేశారో పాపం వచ్చేసింది. ఏమొచ్చింది? విషము తాగితే ఎట్లా విషం మనిషిలోకి వచ్చేస్తుందో, విషం తాగితే విషం ఎట్లా మనిషిలోకి వచ్చి మనిషిని చంపుతుందో, పాపం కూడా అంతే. పాపము చేయగానే మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ఆత్మ చచ్చిపోతుంది. చచ్చిపోయి అక్కడ దానికి బదులుగా ఏమనుకోకండి, దయ్యమాత్మ వస్తుంది. ఏమొస్తుంది? దయ్యమాత్మ. దయ్యమాత్మ ఎందుకు? సింపుల్ చెప్తా. అందరు చెప్పండి. ఆదాము అవ్వని నిందిస్తున్నాడు, అవ్వ సర్పాన్ని నిందిస్తుంది. ఇద్దరు నేరం ఒప్పుకోవట్లే. ఇద్దరు పండు తిన్నారు లేదా?
చెప్పడమ్మా, తిన్నారా లేదా? ఇద్దరిలో కనీసం ఒక్కరైనా ఒప్పుకున్నారా లేదా? దానికి బదులు ఏం చేస్తారు? ఆదాము ఫస్ట్ దేవుడు ఆదాము అడిగాడు. ఆదాము ఏం చేస్తున్నాడు? భార్యను నిందిస్తున్నాడు. భార్య ఎవరు నిందిస్తుంది? సర్పాన్ని నిందిస్తుంది. ఒకరినొకరు నిందించుకునే స్థితిలోకి వచ్చేసారు. అప్పుడు దేవునికి అర్థమైంది, వాళ్ళు దిగంబరులు అయిపోయారు. అవ్వకు చాలా పొడవాటి జడ ఉండేదంట, జుట్టు చాలా అందమైన జుట్టు. పుట్టడమే ఆమెకి ఎంతమంది అందమైన బోడుగుంటుతో పుట్టింది అవ్వ. అందమైన గోల్డెన్ హెయిర్ ఆమెది, బంగారు వెంట్రుకలు. ఆ వెంట్రుకలు ఎంత అందంగా ఉన్నాయో, కర్లింగ్ హెయిర్స్ ఉండొచ్చు, చాలా పొడవైన వెంట్రుకలు. ఆ దిగంబరత్వాన్ని కప్పుకోలేక ఆ వెంట్రుకలు తీసుకొని ముందు వేసుకుందంట. తన దిగంబరత్వాన్ని కప్పుకోలేక ఆమె ఇట్లా ఫీల్ అవుతా ఉందంట. సిగ్గు వచ్చేసింది. ఏమొచ్చింది? షేమ్ వచ్చేసింది. సిగ్గుతిట్టు. ఆదాము కూడా సిగ్గుతిట్టున్నాడు. ఇటు పోలేకపోతాడు, అంత కనపడుతుంది. ఎట్లా చేయాలబ్బా? ఇద్దరు దిగంబరి నిలబడ్డారు. ఎదురుగున్నది ఎవరు? దేవుడు, యెహోవా దేవుడు. చూశాడు. ముందు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకముందు, చెప్పండి అంతే, పనిష్మెంట్ ఇవ్వకముందు అంతలో కోపం వచ్చింది. ఆ కోపం వచ్చేసి ఏమైనా చాడు, ఆదామా నువ్వు మన్ను గనక మన్ను అయిపోతావు అన్నాడు. నువ్వు చెమట గార్చి ఆహారం తినాలన్నాడు. అవ్వనన్నాడు, నీ గర్భవేదన అంటే కానుపోయేటప్పుడు పడే ఆ వేదన నీకు పెంచేస్తున్నాడు. అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇంకా అయితే ఆ కోపములో దేవుడు, ఆ కోపములో ఏం కావాలి నాన్న? ఏం కావాలి తమ్ముడా? ఏం కావాలా? పైసలా? కూర్చో సెల్ పని చేయట్లేదా? సరే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వింటారు? ఆ కోపములో దేవుడు అన్నీ అని చెప్పండి, అన్ని శాపాలు, అవి శాపాలనలో బ్లెస్సింగ్స్ అలా మనకు తెలీదు, వచ్చేసాయి. అందరు చెప్పండి. అంతలోనే త్వరగా చెప్పాలా? అంతలోనే 1 నిమిషం అయిపోయింది. 1 నిమిషం అయ్యి ఎంతసేపు పడుతుందండి? ఇప్పుడు టైం వాచ్ పెట్టుకోండి. 1 నిమిషం ఎంతసేపు అవుతుంది అన్న? 1 నిమిషం ఎంతసేపు అయిపోతుంది? చూస్తూ ఉండగానే నిమిషం ఎంతసేపు పెట్టలేదు. ఓ చిన్న జోక్ పెట్టేలోపే అయిపోతుంది. 1 నిమిషమే. కోపం వెళ్ళిపోయింది. కోపం ప్లేస్లోకి దయా దాక్షిణ్యాలు వచ్చేసాయంట. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది? 1 నిమిషం. దయ జీవితకాలం. కోపం ప్లేస్లో దేవుని దయా దాక్షిణ్యాలు వచ్చేసినాయి. కోపం పోయింది. అందరు చెప్పండి, కోపం పోయింది. మళ్ళీ ప్రేమ వచ్చేసింది. ఇంకా ఆకాశం అంత ప్రేమ వచ్చేసింది. వాళ్ళిద్దరిని చూశాడు. వాళ్ళ దిగంబరత్వం చూడలేక, వాళ్ళ పిల్లలు ఆయన పిల్లలే. వెంటనే ఇట్లా అన్నాడు. ఆడ అందమైన గొర్రెపిల్ల పోతా ఉంది. దాన్ని చూశాడు. దాన్ని దాక్షిణ్యంగా దాన్ని వాళ్ళిద్దరు చూస్తూనే ఉన్నారు. దాన్ని తల నరికేశాడు. దాని చర్మం తీశాడు. చర్మం తీసి ఆదాముకు చక్కటి ఒక హాఫ్ నిక్కర్ లాగా తొడిగాడు. హవ్వకు కంప్లీట్ కవర్ చేశాడు. కవర్ చేసేసి మళ్ళా మీరు పండు తినకుండా వాళ్ళిద్దరిని, పండు తింటే ఏమవుతారు? ఎప్పటికీ పాపులుగానే ఉండిపోతారు. ఏమనుకోకండి, మీకు అప్పుడప్పుడు మీకు ఒక ప్రశ్న వస్తుంది ఏమనుకోకండి, తప్పుగా అనుకోకండి. చాలాసార్లు మనకు నాకు సావు రాలే అంటాం. ఏమంటాం? నాకు ఈ బతికే బతులు సచ్చేది మేలు అంటారు. పొద్దున్న లేస్తాను. కొందరు నాకు తెలుసు, ముసలమ్మ మా ఇంట్లో ఉండేది ఒకప్పుడు. ఆమె కొంతకాలం ఉండింది. ఆ ముసలమ్మని పొద్దున్న లేస్తానే, నాకు సావు రాలే బాబు, నాకు సావు రాలే బాబు అనేది. ఎందుకు ముసలమ్మ రోజు సావు కోరుతావంటే, ఏముంది నాయన, ఈ ముసలి పండుటాకు ఎప్పుడు రాలిపోవాలి కదా. తిందామంటే పండ్లు లేవు, విందామంటే చెవులు లేవు, పోయేకి కాళ్ళు లేవు, కడుపేమో అరగదు, ఏమి పని తోచదు. ఎందుకు నాయన ఇంకా బతుకు భూమి మీద పోతే పోలే అంటుంది. కొన్నిసార్లు ఒక మాట వినండి, ఒక సమయం వస్తుంది మనకి ఇంకా ఈ లోకం మీద, ఈ అన్నిటి మీద, ఈ భర్త మీద, భార్య మీద, పిల్లల మీద, ఈ సృష్టి మీద, డబ్బు మీద, అన్నిటి మీద ఏమొస్తుంది? విరక్తి వచ్చి ఇంకా వద్దురా ఈ లోకం అనిపిస్తుంది. దేవునికి తెలుసు. ఒక మాట చెప్పాలంటే తెలుగు చెప్పండి, మరణం ఎంత మధురం, హౌ స్వీట్ డెత్ అంటారు. ఒక సమయం వచ్చినప్పటికీ ఈ మరణం మనం కోరుకుంటాం. చెప్పండి, ఈ మరణాన్ని మనం ఏం చేస్తాం? ఇంకా రాలేదా అంటాం. ఇంకా మా దగ్గర ఒక భక్తుడు ఉండే, పేరు చెప్పాను, ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన చాలా సీరియస్ అయిపోయాడు. ఎంత సీరియస్ అంటే, మనిషికి చనిపోయేటప్పుడు ఒక పాయింట్ ఉంటుంది, డెత్ పాయింట్ అంటారు దాన్ని. ఇక్కడ సోర్స్ వస్తాయి, బెడ్ సోర్స్ అంటారు, తెలుసా మీకు? మెడికల్ వాళ్ళకి తెలుసు. ఇక్కడ వస్తాయి, అవి వచ్చావు, దాని పుండ్లు అంటాం, పడక పుండ్లు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో బెడ్ సోర్స్. ముసలోళ్ళకి వస్తాయి అవి పడకలో. అవి వచ్చినాయి.
అవి వచ్చేసి ఇటు తిప్పితే ఇటు పుండు పెరుగుతుంది, ఇటు తిప్పితే ఇటు పుండు పెరుగుతుంది. ఇక్కడ భుజం ఇక్కడ పుండు వచ్చింది, ఇక్కడ పుండు వచ్చింది. కాళ్ళు పెట్టి కాళ్ళు కదిలించట్లా, ఈ కాళ్ళ దగ్గర పుండ్లు వచ్చినాయి. మేము అనుకున్నాము ఇంకా ఈ మనిషి ఇంకా వద్దు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. ఏం ప్రార్థన తెలుసా? దేవుడా ఈయనను తీసుకో. పొద్దున్న లేస్తానే దేవుడా చెప్పండి, ఈయనను తీసుకో. రాత్రికి మళ్ళీ కుటుంబ ప్రార్థన, దేవుడా ఈయనను తీసుకో. మాలో ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన ప్రభా ఈయన బ్రతికించంటే నోరు మీరు అనేది అక్క, నోరుమి ఈయన బ్రతికి బాధపడే బదులు ఈయన దేవుని దగ్గరికి పోయేది మంచిది కదా అని. ఇది ఏం చెప్తున్నానంటే, అందరు చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, మరణము ఎంత మధురం. అది ఒక టైం వస్తుంది, అది మనకు చాలా అవసరం. లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఏది అవసరమవుతుంది? ఇంకా దేవునికి తెలుసు ఈ మరణము మనుషునికి లాభమే తప్ప నష్టము కాదు. అది ఇష్టపూర్వకంగా కోరుకునేది, కావాలని ఇష్టపడేది. కాబట్టి దేవుడు అనుకున్నాడు, ఈ చెట్ల ఫలాలు తిన్నారనుకో వీళ్ళు ఎప్పటికీ జీవిస్తారు, కుదరదు, వాళ్ళు పాపులుగానే ఉండిపోతారు. నో, వీళ్ళు చనిపోవాలా అని మరణ శాసనాన్ని రాసేశాడు. అయితే రాయడానికి ముందు వాళ్ళ కొరకు తోటలో ఆ గొర్రెను వధించి వాళ్ళిద్దరికి ఏం కప్పాడు? చర్మపు చొక్కాయలు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చంపబడాల్సింది, వాళ్ళకు బదులుగా ఆ గొర్రెపిల్ల చంపబడింది. ఆ గొర్రెపిల్ల చచ్చి తన చర్మమును వాళ్ళ సిగ్గును కప్పేసి. ఆ గొర్రెపిల్ల దేని గుర్తు అంటే యేసుప్రభు వారికి గుర్తు. మనందరి సిగ్గును కప్పడానికి యేసుప్రభు శిలువ మీద దిగంబరిగా వేలాడినాడు. తాను దిగంబరై, తాను రిక్తుడై మన రిక్తాన్ని కప్పాడు, తన వస్త్రమును మనకు కప్పాడు. ఇది అర్థం చేసుకుంటే అదే బైబిల్. రెండైనా మూడవ గొర్రెపిల్ల చదవండి, ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం అందరు చదవండి, అందరు చదవండి. 8వ అధ్యాయం 20వ వచనం చదువు. 20. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిట్లోనూ కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలిగా అర్పించను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి, చాలు అందరు చెప్పండి, తెలుగు చెప్పండి, లాక్డౌన్ గొర్రెపిల్ల చెప్పండి. మొదటి గొర్రెపిల్ల ఎవరు? భవిష్యత్తు గొర్రెపిల్ల. అందరు చెప్పండి. రెండో గొర్రెపిల్ల ఎవరు? ఏదైనా తోట గొర్రెపిల్ల. చెప్పండి. మీకు బోరు కొడుతుందా? బోరుగుందా అండి? రెండో గొర్రెపిల్ల ఎవరు? ఏదైనా తోటలో వధించబడిన గొర్రెపిల్ల. మూడో గొర్రెపిల్ల ఎవరు? లాక్డౌన్. అందరు చెప్పండి. మీకు ఎవరైనా చెప్పగలరా మనకు లాక్డౌన్ ఎప్పుడు పెట్టారు చెప్పండి? 2020 మార్చి 18, 23, 18 అనుకుంటా. 22 ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ పాస్టర్ అమ్మ, నువ్వు తెలివైందాన్ని. అందరు చెప్పండి. 2020 మార్చి 23. అందరు చెప్పండి. 2020 మార్చి 23. అయితే అప్పటి నుంచి దాదాపు 1.5 సంవత్సరం మనకు ఇండియా అంతా కాదు, ప్రపంచం అంతా ఏమైంది? లాక్డౌన్. ఏ దేశానికి సంబంధాలు, ఫ్లైట్స్ అన్నీ. మీరు నాకు క్వశ్చన్ తెలుసా? ప్రపంచంలో 4 లక్షల విమానాలు ఉన్నాయంట. ఎన్ని లక్షలు? వాటిలో 2 లక్షల విమానాలు ఎప్పుడు ఆకాశంలో ఉంటాయంట. అవి దిగుతాయి, మళ్ళీ ఎక్కుతాయంట. ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళు చెప్పారు మాట. ఇప్పుడు రోజుకి 4 లక్షల విమానాలు ల్యాండింగ్లో ఉండిపోయినాయి. ప్రయాణాలు బంద్. ఒక విషయం తెలుసా? ఫారిన్ నుంచి వచ్చిన, వేరే దేశం నుంచి వచ్చిన షిప్పు మెడ్రాస్కి వస్తే మెడ్రాస్ వాళ్ళు తీసుకోలే, నువ్వు అక్కడే ఉండమంటే మీ నంబర్ చెప్తే 3 నెలలు షిప్పు సముద్రం మీద ఊరికి కూర్చుంది. షిప్పులో రావడానికి మీకు కరోనా ఉండొచ్చు, మీ కరోనా వచ్చి మా మెడ్రాస్కి అంటిస్తారు, మొత్తం మెడ్రాస్ అవుట్ అవుతుంది. నో, మీ షిప్ అక్కడే ఉంచమని చెప్పేసి అందరు చెప్పండి, ఎక్కడి షిప్పులు పలకరు మీరు, ఎక్కడి షిప్పులు అక్కడే బంద్. గప్చుప్ప. ఎక్కడి షిప్పులు, ఎక్కడి దొంగలు అక్కడ గప్చుప్. తెలుగులో చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఎక్కడి షిప్పులు అక్కడ గప్చుప్, ఎక్కడి ఫ్లైట్స్ అక్కడ, ఎక్కడి రైళ్ళు అక్కడ. విషయం తెలుసా? బార్డర్ కూడా దాటకూడదు, ఎక్కడ రైలు అక్కడ స్టాప్ చేయించారు, రైలు కూడా స్టాప్ చేశారు. దిగిన వాళ్ళు దిగినట్లే ఎక్కడ పోవాలో తెలియదు, నడుచుకుంటూ పోయారు. హైదరాబాద్ నుంచి రాజస్థాన్కి నడుచుకుంటూ పోయిన ఉన్నారు.
పిల్లల్ని తీసుకొని భార్యలు తీసుకొని దారమ్మ నీళ్ళ కోసం నీళ్లు దొరకక నీళ్లు పోస్తాడు. నీ కరోనా ఉండొచ్చు. నీళ్లు పోయిలా పల్లెటూరులో ఏం చేశారంటే వేరే పల్లెలు ఈ పల్లెకి రాకుండా ఊరు చుట్టూ కంప పెట్టారు. దారులకు ఏం పెట్టారు? అడ్డంగా కంప పెట్టారు. బండ్లు కూడా పోకుండా. ఒక ఊరు, ఆ ఊరు ఒంగోలు దగ్గర, ఆ ఊరి పేరు మర్చిపోయినాను, సింగరాయకొండ దగ్గర చిన్న పల్లె ఉంది. ఆ ఊరిలో కరోనా ఆయన వచ్చాడు, 40 మంది చచ్చిపోయారంట. ఆ దెబ్బకు ఒంగోలు పల్లెలు కంప పెట్టేశారు. నేను చెప్పేది ఏంటంటే ఇది ఎట్లా లాక్డౌన్ అనేది మనం మర్చిపోలేం. చెప్పండి, లాక్డౌన్ని మనము మర్చిపోలేం. అట్లనే నోవహు ఓడలో మన లాక్డౌన్ ఎన్ని రోజులు? 3 నెలలు, 6 నెలలు, సంవత్సరము. నోవహు ఓడలో కూడా 1 సంవత్సరము 10 రోజులు పశువులు, జంతువులు, పక్షులు, 8 మంది మనుషులు ఏమయ్యారు? చెప్పారేంటండి? లాక్డౌన్లో ఉన్నారు లేదండి? మీకన్నా అట్లా బయటికి పోయే అవకాశం అనేది. వాళ్ళు ఓడలోంచి దిగేకి కూడా, చెప్పండి, దిగడానికి కూడా లేదు. ఓలా కిటికీ చూసేవాళ్ళు, తీసేవాళ్ళు. వర్షం పడుతుంది, 40 రోజులు వర్షం. ఆ వర్షం ఆరిపోవడానికి మోర్ దాన్ 1 ఇయర్, ఎగ్జాక్ట్లీ 1 ఇయర్. అప్పుడు ఆ లాక్డౌన్లో ఉండే జాగ్రత్త. ఇప్పుడు మన సబ్జెక్టుకి వస్తున్నా. లాక్డౌన్లో గొర్రెపిల్ల ఉండింది. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం గొర్రెపిల్లది? జలప్రలయానికి ముందు ఆ మెసొపొతేమియా దేశంలో తిరుగుతూ ఉన్న గొర్రెపిల్ల అన్నిటితో అన్ని ఎక్కుతా అంటే ఇది కూడా మే, చెప్పండి ఒకసారి, భాష అర్థమైంది ఏదో, మే అని లోపలికి వచ్చింది. ఏది? దానికి తెలియదు పాపం, పిచ్చిది. లాక్డౌన్ అయిపోతున్నానని. ఏమైపోతున్నా? లాక్డౌన్. లోపలికి వెళ్ళిన గొర్రెపిల్ల లాక్డౌన్లో 1 సంవత్సరం 10 రోజులు ఉండిపోయింది. 10 రోజుల తర్వాత పాపం దానికి ఏం తెలియదు. పాపం గొర్రెపిల్ల, అది గొర్రె. ఏమన్నా గొర్రె అంటే ఏందన్నా? అప్పుడు గొర్రె అంటారు. రాజేష్ని గొర్రె అంటాడు. అంటే గొర్రె అంటే అర్థమైంది, ఇది తెలియనివాడు, అమాయకుడని. ఆ గొర్రె లాక్డౌన్లోంచి బయటకు వచ్చింది అమాయకంగా. పాపం వచ్చింది. వస్తూనే పాపం, అందరు చెప్పండి ఒకసారి, పాపం అనండమ్మా. పాప అది వస్తానే నోవా దాన్ని తీసుకొని 8 మంది నిలబెట్టాడు. పశువులన్నీ, అన్ని జంతువులు, సింహం తీసుకోలే, ఎలుగుబంటిని తీసుకోలే. దేన్ని తీసుకున్నాడు? పవిత్రమైన గొర్రెపిల్ల తీసుకొని అన్నీ చూస్తూ ఉన్నాయి. అవి పోవట్లే. ఓడలోంచి బయటకు వచ్చి అన్నీ చూస్తూ ఉన్నాయి. చిన్న బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు. చూస్తూ ఉండగానే దాని దగ్గర తీసుకెళ్ళి దాన్ని నిర్దాక్షిణ్యంగా ఆ లాక్డౌన్ గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని బలిపీఠం మీద పోసి ఆ గొర్రెను దాని మీద, కట్టెల మీద పెట్టాడు. అది కాలిపోయింది. బలిపీఠం మీద ఏమైంది? ఆ గొర్రెపిల్ల అక్కడ నిద్రపోతుంది. ఏమైంది? కాలిపోయింది. ఆ కాలిపోతున్న గొర్రెపిల్ల నుంచి మటన్ బాగా కాలిపోతున్న మటన్ నుంచి ఏమొస్తుందండి? కమురు వాసన. ఏం వాసన? ఎప్పుడు వాసన పిలుచుకోలేదండి? నవ్వుతారు. పిలిచారు లేదండి? కమురు వాసన. ఆ పొట్టేలు ఆ తల కాలిపోతున్నప్పుడు, దాని కొమ్ములు కాలిపోతున్నప్పుడు, దాని కాళ్ళు కాలిపోతున్నప్పుడు కమురు వాసన వచ్చింది. వస్తే ఆ వాసన దేవుడు పీల్చుకున్నాడంట. పీల్చుకొని ఒక మాట అన్నాడు. అంతే చెప్పండి, ఇక మీదట పలకరు, ఇక మీదట నేను మానవ జాతిని నాశనము చేయను. డిసైడ్ అయిపోయాడు. ఆ దినం నుండి ఈ దినం వరకు లోకాన్ని ఆయన నాశనము చేయట్లేదు. ఇప్పుడు ఈరోజు అందరు చెప్పండి, అందరు తెలుగు చెప్పండి. ఈరోజు గట్టిగా పలకల, ఈరోజు నేను దిమ్మిసిలాగా బతుకుతున్నానంటే ఎన్ని పాపాలు చేసినా దీనికి కారణం తెలుసా? ఆ గొర్రెపిల్ల. ఈరోజు మానవ జాతి ఇన్ని ఘోర కృత్యాలు చేస్తున్నా నాశనం కావట్లేదంటే దానికి కారణం ఎవరు? ఏ గొర్రెపిల్లది? లాక్డౌన్ గొర్రెపిల్ల తాను మరణించుట ద్వారా దేవుని మనస్సును ఒప్పించింది. మానవ జాతి అందరినీ ఈరోజు మానవులు ఎన్ని పాపాలు చేస్తారు. నాకు ఇప్పుడు ఆ నిర్భయ అనే అమ్మాయిని ఢిల్లీలో, ఆమె పాపం ఫిజియోథెరపీ డాక్టర్. ఆమె ఏం పేరు? ఫిజియోథెరపీ ఏజ్ 21, ఇంకా రన్నింగ్లో ఉంది, స్టడీ చేస్తోంది. ఒక డాక్టర్ పిల్ల దొరికితే వాళ్ళ అబ్బ సొమ్మ, వాళ్ళు ఏమైనా కన్నారా? 6 మంది కలిసి ఒక జంతువులాగా అమ్మాయిని నాశనం చేసి చంపేసి రోడ్లో పడేసిపోయారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, అంత దుర్మార్గులు భూమి మీద ఉన్న దేవుడు ఇంకా వాళ్ళని ఏమీ చేయకుండా 7 ఏళ్ళు బతికారు జైల్లో. వాళ్ళు ఏం తెలుసా? 2012 డిసెంబర్లో వాళ్ళు అత్యాచారం చేస్తే 2020 వరకు గవర్నమెంట్ వాళ్ళని ఏం చేయలేదు? చెప్పండి,
శుభ్రంగా జైల్లో పెట్టి మోపింది 3 పూట్ల. వాళ్ళు చావలే. ఈరోజు మానవులు ఎన్ని వాని పేరు పుతిన్, రష్యా అధ్యక్షుడు. ఆ దుర్మార్గుడు వాని యొక్క గర్వానికి పాపం ఆ ఉక్రెయిన్ దేశంలో 2 లక్షల మంది చచ్చిపోయారు. ఒక బంకర్ తెరిస్తేనంట 300 మంది పిల్లలు దాక్కోవడానికి వచ్చి దాక్కుంటే దానితో బాంబు వేశాడు. 300 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు అట్లా కాలిపోయారు. ఈరోజు ఇంకా పుతిన్ ఊపిరి తీసుకొని భూమి మీద బతుకుతున్నాడు. 2 లక్షల మంది సావుకు కారణం ఎవరు? పుతిన్. ప్రపంచ చరిత్రలో అంత వాడి పేరు హేమేంద్గా నిలిచిపోయింది. 2 లక్షల మంది మరణానికి కారణం వాడు. సద్దాం హుస్సేన్ వాడు 25,000 మందిని జ్యూస్ని లిటరల్గా షియామున్ రకరకాల మనుషుల్ని లిటరల్గా హత్య చేశాడు వాడు. చెప్తే మీరు భయపడిపోతారు. అట్లా పడుకోబెట్టి అందరిని వరుస పెట్టి సక్క గొంతులు గోపించాడు. యూట్యూబ్లో ఉన్నాయి. భయపడతారు, అసలు చూడలేరు, మీరు ఒప్పరు కూడా చేయలేరు అవి. అంత అలాంటి వాళ్ళు ఇంకా భూమి మీద ఉన్నారంటే కారణం ఎవరు? లాక్డౌన్, గొర్రెపిల్ల. ఈరోజు నువ్వు చేస్తున్న దుష్టత్వానికి, నేను చేసే దుష్టత్వానికి ఇంకా మనం నశించిపోవడానికి కారణం ఎవరు? ఆ గొర్రెపిల్ల ఎవరికి గుర్తంటే యేసు ప్రభుకి గుర్తు. సిలువలో మరణించిన యేసుక్రీస్తుకు గుర్తు ఆ గొర్రెపిల్ల. 3 అయినాయి. ఇంక 4వ గొర్రెపిల్ల చెప్పనా, ముగించనా? ఇది ఒక్కటి చెప్పేసి బలిస్తాను. ఇది ఒక్కటి చెప్పి ముగిస్తాను. ఓపిక ఉందండి? 4 చదవండి. ఎన్నైనా ఇప్పటికీ? 3 చెప్పండి చూద్దాం. భవిష్యత్తు గొర్రెపిల్ల, ఏదైనా తోటలోని గొర్రెపిల్ల, లాక్డౌన్ గొర్రెపిల్ల, 4వ గొర్రెపిల్ల. ఆదికాండం 22వ అధ్యాయం. ఇదొక్కటి చెప్పేసి ముగిస్తాను, బల్ల ఇస్తాను. 22 ఆదికాండం 22వ అధ్యాయం. అందరు చదవండి. 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, ఒక నిమిషం పై చదుదాం, ఒక్క నిమిషం వెయిట్ 7 చదివి 8 చదువు. 7 చదవండి. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అప్పుడు అతడు, ఏమి నా కుమారుడా అనను. అప్పుడు నిప్పులను కట్టెలను ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా, నిజం చెప్పండి, అందరు చెప్పండి, ఇది నిజమా అబద్ధమా? నిజమా? మీకు బుర్ర లేదు, మీకు ఉద్యోగం ఇచ్చాను తప్పు. జ్యోతక్క, ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. కొడుకు తండ్రిని అడిగాడు. అందరు చెప్పండి, నాయనా. కొడుకు తండ్రిని ఏమంటాడు? నాయనా. తండ్రిని ఏమంటాడు? ఏమి నా కుమారుడు. ఎంత బాగుంది షో, ఇది ఒక షో లాగుంది. నాయనా అంటే ఏమి నా కుమారుడా. వాడు కొంచెం బుర్రున్నాడు. ఇస్సాకు అన్నాడు, నాయన దహన బలికి నిప్పులను కట్టెలు, నత్తి మీద కట్టెలు పెట్టావు, చేతితో నిప్పులు నువ్వు మోసుకుపోతాను. కత్తి ఉంది, కట్టెలున్నాయి, నిప్పు ఉంది. వాళ్ళ ఆయన సోగ్గా కత్తి నిప్పు పట్టుకొని పోతాడు. ఎవరు? ముసలాయన అబ్రాం. కొడుకు నెత్తి మీద ఏం పెట్టిండు? కట్టెలు మోస్తా ఒకడు అడిగాడు, నాయనా చెప్పండి, ఏమని పలకడే. నాయనా కత్తి తెలివి చూడండి. నాయనా కత్తి ఉంది, నిప్పులున్నాయి, కట్టెలున్నాయి, గొర్రెపిల్ల ఏది నాయనా అన్నాడు. పాపం అమాయకంగా. ఈ ముసలోడు ఏం చెప్పాలి చెప్పండి? నువ్వేరా గొర్రెపిల్ల అనాల. ఏం పాస్టర్ అమ్మ, అవునా కదా? ఏమనాలో చెప్పమ్మా, మీకు బుర్ర పని చేయట్లే. ఏం చెప్పాలమ్మా సజీవమనక్క, ఏం చెప్పాలో చెప్పు. పై వచనంలో ఏముంది? నీ కుమారుని దహన బలిగా నాకు అర్పించంటే పనులు కూడా కిందనే పెట్టేసి సీక్రెట్ తెలుగులో తెలంగాణ భాష సైగ్గా ఏంది, సైగ్గా కొడుకుని అమాయకంగా తీసిపోతాడు. దేనికి కట్ చేయడానికి. చెప్పొచ్చు కదా ముసలోడు చెప్పలేదండి. 25 ఏళ్ళ కొడుకు మంచి యవనంలో పెళ్లి కొడుకు లాగున్నాడు. ఆశయాలు 18కే ఇట్లున్నాడు, 25కి ఎట్లుంటాడో. 18కే ఇట్లున్నాడు, 25కి ఇంక మన కళ్ళు సరిపోవు. ఇంతుంటాడు. ఇంక భయపడిపోతాం మనం. ఎవరు ఇంకా దయప్రసాద్కి ఎంత ధైర్యం వస్తుంది, నా కొడుకు ఎంత బాగున్నాడు అనుకుంటాడు. 25 ఏళ్ళ కొడుకు ఇస్సాకు అందమైన వాడు, 6.2 హైట్ ఉన్నాడు. ఇంత స్మార్ట్ కూడా, గులాబీ రంగులో ఉన్నాడు, నీలి కళ్ళు, అందమైన జుట్టు, స్మార్ట్గా ఉన్నాడు. నాయనా అంటే చెప్పు నా కుమారుడు, ఎంత సోగ్గా చెప్తాడు. నాయనా కత్తి ఉంది, నిప్పు ఉంది, కట్టెలు పెట్టినావు, మరి గొర్రెపిల్ల ఏది నాయన అంటే నువ్వేరా అని చెప్పాలా. ముసలోడు ఏం చెప్తాడు? అబద్ధం చెప్తాడు. దేవుడు చూసుకుంటాడు నాయన, దేవుడు చూసుకుంటాడా?
లోపల ఏముంది? వీన్నే వధించాలి. ఆ మాట చెప్పొచ్చు కదా, చెప్పలేదండి, చెప్పట్లే. కొడితే కొట్టేది పక్కన పెట్టి ముసలాడు ఒక తను దన్నేసి కట్లాడబడేసి అద్దె పత్త అడ్రస్ దొరికేవాడు కాదు. చాలా పెద్ద సీన్ క్రియేట్ అయ్యేది. అంటే ఇక్కడ ఇస్సాకు ఎక్కడ వెనక్కిపోతాడో తిరిగిపోతాడని డౌట్ ఉంది ఆయనకు. ముసలానికి ఏముంది? డౌట్ ఉంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇస్సాకు మీద నమ్మకము లేదు. అందుకు డౌట్తో చెప్పకుండా నాయన సైగ్గా తెలుగు భాష మన భాష చెప్పండి, నంగనాచి మాట. అది ఏ మాట? నంగనాచి మాట. కొన్నిసార్లు కూర అన్నం ఉండదు, కూర ఉండదు ఇంట్లో, తినండి అన్న అంటాం. మీరు వద్దు లెక్క మాకేం ఆకలి అవుతా అంటుంది. తినన్నా అంటే తిను అంటానే కనుక ఈ సేవకుడు తినని కూర్చుని అనుకో, ఈ సేవకుడికి బుద్ధి లేదు, ఏం లేదు, తినంటానే సిగ్గు లేకుండా కూర్చుంటాను అనుకుంటాం. నంగనాచి మాట ఏమంటాం? తినన్నా ఏమంటాం? శాంతిరాజు పోరజాలక తిననంటే తినొచ్చంటే అయిపోయా. మన భాషలు అంతే కదమ్మా, అంతే కదా. చల్లకొచ్చి ఏం చేస్తాము? అబ్బా మీకు అన్నీ తెలుసు. చల్లకొచ్చి ఏం దాచి పెడతాము? వెనక్కి పెట్టుకొని అక్క మజ్జిగుంది అక్క అంటాం. ఉంది అక్క అంటే అప్పుడు అంటాం. చల్ల ముందు గిన్నె చూపించాం, దాని వెనకాల దాచి పెట్టుకొని మజ్జిగుంది అక్క అంటాం. అది కథ అక్కడ జరుగుతుంది. అదే నాయన దేవుడే ముసలాయన ఏం చెప్పాలా? నువ్వే నాయన దేవుడు చెప్పాడు నేను దహన బలికి ఇమ్మనంటే ఎంత బాగుండు. అక్కడ సీన్ దాచిపెడుతున్నాడు. మసిపూసి మారేడు పండుని ఏదో చేస్తాడు. ఇప్పుడు దేవుడు దిగొచ్చాడు. ఇప్పుడు చదవండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందరు చదవండి 13 అందరు చదవండి గట్టిగా. అప్పుడు అబ్రాహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఒక పొట్టేలు వెనక తట్టున కనబడను. అబ్రాహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. అప్పుడు ఏమైంది? తర్వాత దేవుడు దిగొచ్చాడు. ఈ కుర్రోని బలి అర్పించకపోతుంటే అప్పటిదాకా పాపం ఇస్సాకు అర్థం కాలే. బలిపీఠం కట్టినాడు, కట్టెలు పెట్టినాడు, కట్టెలు నీట్గా పరిచినాడు, ఆ కత్తి రెడీ చేసుకున్నాడు, నిప్పు రెడీ చేసుకున్నాడు. నాయన ఇస్సాకున్నాడు. చెప్పు నాయన, పాపం వాడు గొర్రె, ఎవరు రాజేష్లా గొర్రె, చెప్పు నాయన అంటే ఏం లేదు నాయన పండుకోన్నాడు. ఏమండు? ఎక్కడ పండుకోవాలా? ఎడ పండుకోవాలా? కట్టెల మీద. ఒకసారి గుండె షాక్ ఏంటిదో లేదండి, హార్ట్ అటాక్ వచ్చేంత పనది. అయినా తండ్రి చెప్పాడు, నిర్దాక్షిణ్యంగా కుమారుడు వెళ్ళి కట్టెల మీద పండుకుంటానే అలా ఆడపారిపోతాడని చెప్పేసి కాళ్ళు చేతులు బంధించాడు. రాయబడింది, బంధించాడు. బంధించిన తర్వాత కత్తి తీసుకొని నరకడానికి ఎంతసేపు పడుతుందమ్మా? కత్తి తీసుకున్న కత్తి పెట్టి కోయడానికి ఎంతసేపు పడుతుంది? సెకండ్స్. పరలోకం దేవుడు దిగొచ్చాడు. చెయ్యి పట్టునంట, అబ్రామా ఆ చిన్నవాడిని ఏమీ చెయ్యి, నువ్వు నా మాట విన్నావు కనుక ఇదిగో ఈ నాకు అర్పించిన ఈ ఇస్సాకులో నుంచి సర్వ భూలోకంలోని వంశములన్నింటినీ ఆశీర్వదిస్తా. ఈ వీనిలో నుంచి వచ్చే సంతానం నక్షత్రాల నుంచి ఇస్కరేముల నుంచి వాటికి మించిపోతుంది. ఈరోజు ప్రపంచంలో ఇన్ని చర్చీలు అందరూ చెప్పండి ఎన్ని చర్చీలు కట్టినా పలకరు మీరు మబ్బులు. ఎన్ని చర్చీలు కట్టినా అన్ని చర్చీలు నిండిపోతున్నాయి. నిండిపోవట్లేక ఇప్పుడు పోండి మీరు అంబేద్కర్ ఎంబీ చర్చ్ అది నిండిపోయింది. మీరు హోసానా చర్చ్ అది నిండిపోయింది. ఆడొక ఆయన కట్టిన 1,00,000 మంది చర్చి అది నిండిపోయింది. 1,00,000 మంది చర్చీలు కడుతున్నా కూడా ఏమైతే చర్చీలు భక్సినర్ ఒక మాట చెప్పాడు, విచిత్రం చెప్తున్నా. అందరు చెప్పండి, గట్టి చెప్పండి. ఎంత మందిరం కడితే మీరు పలకరు మబ్బులు. ఎంత మందిరం కడితే అంతమందిని తెచ్చే బాధ్యత దేవుందంట. మీకు అర్థమైందే లేదు? మీరు ఇంతే కట్టారు కనుక ఇంతే మంది వస్తారు. మీరు ఇంతే కట్టారు కనుక ఇంతమంది వస్తారు. మీరు ఎంత ఎక్స్పాండ్ కట్టండి అంతమందిని తెచ్చే బాధ్యత నీది కాదు. దేవుడు పంపే అక్కడ మందిరం స్థలం ఉంది, పోండి ఆడికే పోండి అని చెప్పి ఆ మందిరం నిండేదాకా ఆ నింపే బాధ్యత. ఇప్పుడు ఈరోజు హెబ్రోన్కి పోండి, హెబ్రోన్ నిండిపోయింది, హెర్మోన్ నిండిపోయింది. హైదరాబాద్లో 500 చర్చిలు కట్టారు హెబ్రోన్వి, అవి నిండిపోయినాయి. ఇంకొక 20 ఏళ్ళలో 1000 చర్చిలు అవుతాయి, ఆ చర్చిలు నిండిపోతాయి. ఎన్ని చర్చిలు కట్టినా అన్నీ నిండిపోయగల కారణం ఏమిటంటే ఇస్సాకు ఆ బలిపీఠం మీద పండుకున్నాడు. అక్కడ అర్థం ఏంటంటే దీని మిస్టరీ ఏంటంటే అందరు చెప్పండి, మనము ఏదైతే దేవునికి అర్పిస్తామో అది సేఫ్గా ఉంటుంది. మనం దేన్నైతే దేవునికి
అర్పిస్తామో అదే సేఫ్. అందుకే బైబిల్ ఏముంది? తన ప్రాణమును కాపాడుకునేవాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనును. నేను సేవకు వచ్చినప్పుడు నిజంగా విచిత్రం అసలు. సేవకు వచ్చిన సేవకుల చరిత్రలు చదివితే వీడేం సేవ. నేను ఎబ్రోన్కి వెళ్ళినప్పుడు పక్కగా పల్సగా ఉండేవాడిని. ఎంత అంటే ఈ మందిరంలో ఎవరు లేరు అంత సన్నగా, ఈ మందిరంలో లేరు అంత పల్స. ఎంత 45 కిలోలు ఉన్నా, పక్కగా అంటే పడిపోయేట్లున్నా. అందరూ అన్నారు, ఇంత పక్కగా ఉన్నావు నువ్వేం సేవ చేస్తావు అన్నారు, నువ్వేం పనికొస్తావు అన్నారు. మరి పనికొస్తానో లేదో దేవునికి తెలుసు. అంటే దేవునికి అర్పించిందే భద్రంగా ఉంటుంది. చెప్పందరు, దేవునికి అర్పించిందే అది సేఫ్, అది భద్రంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఓ 10 ఏళ్ల క్రితము దేవుని మందిరానికి ఒక 5,000 ఇచ్చావు. 5,000 దేవుని దగ్గర ఇంకా జ్ఞాపకార్థంగానే ఉంది. నువ్వు వేసేసి వెళ్ళిపోయినావు, నువ్వు మర్చిపోయినావు, కానీ వేసిన అర్పణ దేవుని దగ్గర జ్ఞాపకార్థంగా అలాగే ఉంటుంది నిత్యత్వం వరకు. ఆ మహిమలో ప్రవేశించినప్పుడు, బిడ్డ ఆ రోజు నువ్వు 10,000 వేసావు కదా, దానికి ప్రతిఫలంగా ఇంత సేవ జరిగింది, దానికి ద్వారా ఇన్ని కరపత్రికలు ప్రింట్ అయినాయి, ఆ పత్రికలు ప్రపంచానికి వెళ్ళినాయి, ఇంతమంది రక్షించబడ్డారు, వాళ్ళ ద్వారా ఇంతమంది రక్షించబడ్డారు, వాళ్ళ ద్వారా ఇంకెంతమంది రక్షించబడ్డారు. అర్థమైంది మీకు? ఇది చైన్, ఇదేంది చైన్ సిస్టమ్. నువ్వు ఇచ్చింది 10,000, ఆ 10,000కి నేటికి పని జరుగుతానే ఉంది. అది దేవునికి ఇచ్చేది ఏదైనా సేఫ్. అలా చెప్పండి, పలకరు మీరు మబ్బులు. మరొకసారి చెప్పండి, దేవునికి ఇచ్చేది ఏదైనా సేఫ్. అది డబ్బైనా, పలకండి, అది డబ్బైనా, అది సమయమైనా, అది పిల్లలైనా, అది ఎనర్జీ అయినా, అది నిద్ర అయినా. ఒక రాత్రి అంతా మేలుకొని నువ్వు ప్రార్థన చేసినావు, మందిరంలో ఉపవాస ప్రార్థన ఆన్లైన్ పేరుకి వచ్చి ఆ రాత్రి అంతా చేసినావు. ఆ రాత్రి నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలము భూమి ఉన్నంత వరకు వస్తూనే ఉంటుంది. ఒకసారి ఇన్సూరెన్స్ కట్టామనుకున్నా, నువ్వు బతికినంత కాలం ఏమొస్తుంది? వస్తానే ఉంటుంది. నువ్వు చనిపోయినా కూడా ఏమిస్తాడు వాడు? మొత్తం బ్యాక్ వేసి ఇస్తాడు. ఒక భూలోకపు ఇన్సూరెన్స్కి ఇంత ఫలం ఉంటే నిత్యత్వానికి మనం ఏం చేస్తున్నాం? అందుకే ఒక మాట ఇన్సూర్. చెప్పండి, ప్రార్థన చేసినా ఇన్సూర్, డబ్బులు ఇచ్చినా ఇన్సూర్, బిడ్డల్ని ఇచ్చినా ఇన్సూర్, సమయం ఇచ్చినా ఇన్సూర్, ఎనర్జీ ఇచ్చినా ఇన్సూర్, చెమటోడ్చినా ఇన్సూర్. ఇన్సూర్ అంటే ఏంటంటే నీకు ఉంటుంది, నీ బ్రతికినంత కాలం ఉంటుంది, తర్వాత నీ పిల్లలకు కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చచ్చిపోయా, నేను ఒక 40 లక్షలు ఇన్సూరెన్స్ చేశానండి, చచ్చిపోయినా 40 లక్షలకి ఎంత వస్తుంది? వాళ్ళు లెక్కలేసి 2 కోట్లు ఇస్తాడు. నేను చచ్చినాక నాకు బతికినంత కాలం వచ్చింది, నేను చచ్చినాక నా పిల్లలకు వస్తుంది. అదే ఇన్సూరెన్స్. ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే అర్థం ఏంటంటే అందరూ చెప్పండి, అబ్రహాము, పలకలా మీరు, అబ్రహాము ఇస్సాకును దేవునికి ఇన్సూర్ చేశాడు. అర్థమైందా బైబిల్ మీకు? ఇప్పుడు అర్థమైందండి? ఇన్సూరెన్స్ అంటే ఏంది? ఒకసారి వేసేసి సింగిల్ ప్రీమియం ఇన్సూరెన్స్ 10 లక్షలు కట్టండి, మర్చిపోండి, ₹1,00,00,000 వస్తుంది అంటాడు. భూలోకంలో 10 లక్షలు కట్టినందుకే ఎల్ఐసోడు అంత నమ్మకంగా నువ్వు చచ్చినాక ఇంటికి వచ్చి ₹1,00,00,000 ఇస్తే దేవుడు ఇవ్వడా? అది దేవునికి ఇచ్చేది ఏదైనా సరే. అర్థం చేసుకోండి. అర్థమైందా మీకు ఇప్పుడు సబ్జెక్టు? లోకంలో ఇన్సూరెన్స్ చేస్తేనేముంది? నువ్వు బతికినంత కాలం ఇస్తుంది, నువ్వు చచ్చినాక ఇస్తుంది, నీ పిల్లలకు కూడా ఇస్తుంది. పరలోకానికి ఇన్సూరెన్స్ ఇది. నువ్వు సమయం ఇచ్చినా ఇన్సూరెన్స్, డబ్బులు ఇచ్చినా ఇన్సూరెన్స్, పిల్లల్ని ఇచ్చినా ఇన్సూరెన్స్, నీ ఎనర్జీ ఇచ్చినా ఇన్సూరెన్స్. ఇస్సాకును అర్పించినాడు, ఇన్సూర్ చేశాడు దేవునికి. నాకు సంబంధం లేదు, నేను బలి ఇస్తున్నా. దేవుడు దిగొచ్చాడు, ఆయన చేయాల్సినవన్నీ ఆయన చేశాడు. ఈ గొర్రెపిల్ల మనతో మాట్లాడేది ఏంటంటే, అందరు చెప్పండి, నేను, పలకరు మీరు. ఇక్కడ గొర్రెపిల్ల ఎవరంటే ఇస్సాకే. ఎవరండి గొర్రెపిల్ల? ఇస్సాకే గొర్రెపిల్ల. యాక్చువల్గా ఇస్సాకు చచ్చిపోయాడు, ఆయన స్థానంలోకి యేసుప్రభు వచ్చి చనిపోయాడు. ఆ అర్పణే దేవునికి బదులుగా ఆ గొర్రెపిల్ల చనిపోయింది. గొర్రెపిల్ల కౌంటు కాదు ఇక్కడ, ఇస్సాకు అర్పించబడిందే కౌంటు. అర్థమైందా మీకు? గొర్రెపిల్ల ముఖ్యమా, ఇస్సాకు ముఖ్యమా? గొర్రెపిల్ల 1,00,000 గొర్రెపిల్ల వధించవచ్చు, దాంట్లో పెద్ద మ్యాటర్ ఏం లేదు. అర్పించబడింది ఏది? ఇస్సాకు.
అంటే అర్థమైందండి. ఇక్కడ మనతో మాట్లాడే ఆ గొర్రెపిల్ల ఏం మాట్లాడుతుందంటే, ఇస్సాకు అనే గొర్రెపిల్ల ఏం మాట్లాడుతుందంటే, నేను దేవునికి ఇన్ష్యూర్ అయ్యాను. ఏమయ్యాను? మీలో ఎవరైనా ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉన్నారా? నేను ఒక మాట వేస్తా. అందరు చెప్పండి, నేను ముగిస్తాను, అయిపోయింది ప్లీజ్. నేను నా సమయాన్ని ఇన్సూరెన్స్ చేస్తా. పలకరు మీరు. చేస్తాంటారు, చెయ్యెత్తండి ఒకసారి. సమయాన్ని ఇన్సూరెన్స్ చేస్తా. వెరీ గుడ్. నా డబ్బును కూడా దేవునికి ఇన్సూరెన్స్ చేస్తా. చేయొత్తండి. 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఇన్సూరెన్స్ చేయరండి. మీ ఆస్తి కొద్దీ, మీ అంతస్తు కొద్దీ డబ్బు. మీ పిల్లలు కూడా ఇన్సూరెన్స్ చేస్తా. ఎట్లా చేస్తా? సండే క్లాస్ తీసుకొస్తా, వీబీఎస్కి తీసుకొస్తా, బైబిల్ స్టడీకి తీసుకొస్తా, మందిరంలో పెంచుతా. ప్రభు మాట్లాడితే సంపూర్ణంగా కూడా ఇచ్చేస్తా. అలా ఇన్సూరెన్స్ చేసిందే సేఫ్. నువ్వు 40 లక్షలు ఇన్సూరెన్స్ చేసావండి, నీకు ఎంత వస్తుంది? 2 కోట్లు వస్తుంది. సింగిల్ ప్రీమియం కట్టేసి నీకు ఇస్తుంది. బిడ్డను ఇన్సూరెన్స్ చేస్తే భూమి ఉన్నంత వరకు నీ సంతతి భూమి మీద ఉంటుంది. ఈ భూమి ఉన్నంత వరకు, ఎర్త్ ఉన్నంత వరకు నీ సంతతి, నువ్వు ఇష్టపూర్వకంగా నీ బిడ్డను ఇచ్చావు కనుక దేవుడు ఆ రుణమును ఉంచుకోడు. అది బిడ్డైనా, సమయమైనా, తలాంతులైనా, ఎనర్జీ అయినా, ఏదైనా సరే. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి అన్న. ప్రభా, నీ కొరకు నేను ఇన్సూరెన్స్ చేస్తా. నా డబ్బును, నా సమయాన్ని, నా బిడ్డలను, నా ధనాన్ని, నా ఎనర్జీని నీ కొరకు నేను ఇన్సూరెన్స్. కళ్ళు మూసుకో. యవనస్తులు ముఖ్యంగా కళ్ళు మూసుకోవాలి. మేమేంది ముసలిలం అయిపోయినాం, మాది మోటార్లు పాతగైనాయి. మీరే ప్రార్థన కరెక్ట్ చేసుకోవాలి. ప్రభా, నేను ఈ రోజు నుంచి నేను ఇన్సూరెన్స్ చేస్తా. ఆత్మ సంబంధంగా నా సమయం బైబిల్కి వాడతా, నా సమయాన్ని ప్రార్థనకు వాడతా, నా ఎనర్జీని దేవుని సేవకు వాడతా. నేను ప్రతి దానికి కౌంట్ ఉందండి. చిన్న వాడికి కూడా, సమర్పణలకు కూడా దేవుని 5 రొట్టెలు 2 చేపలకు నేటికి ప్రతిఫలం ఉంది. ఆ చిన్నవాడికి వాడు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చాడు ఇన్సూరెన్స్. నా దగ్గర ఉన్నది ఇదే ప్రభా, కానీ నేను ఉన్నది ఇచ్చేస్తా, నీ సమర్పిస్తా. అది సేఫ్గా ఉంటుంది. నీకు ఇవ్వంది కాలిపోతుంది, నీకు ఇవ్వంది అది ప్రయోజనం లేనిదిగా మారిపోతుంది. తన ప్రాణమును కాపాడుకొని వాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొను. నా పిల్లల్ని సండే క్లాస్ పెంచుతా ప్రభా, నీ మాట వింటా ప్రభా, నా పిల్లల్ని నీ కొరకు ఇన్సూరెన్స్ చేస్తా.